ఒకటి. ఫిజియోథెరపీ అంటే ఏమిటి? 1. శారీరక వ్యాయామం మాత్రమే. 2. శారీరక పునరుద్ధరణకు ఉపయోగించే చికిత్సా విధానం. 3. మానసిక వ్యాధుల చికిత్స విధానం. 4. కేవలం మందుల ద్వారా చేసే చికిత్స. సమాధానం. 2. శారీరక పునరుద్ధరణకు ఉపయోగించే చికిత్సా విధానం. 2. ఫిజియోథెరపీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 1. కేవలం కండరాలను బలపర్చడం. 2. శరీరాన్ని విశ్రాంతి చేయించడం. 3. గాయాల నుండి త్వరగా కోలుకునేందుకు సహాయపడడం. 4. మందులు లేకుండా పూర్తిగా నయం చేయడం. సమాధానం. 3. గాయాల నుండి త్వరగా కోలుకునేందుకు సహాయపడడం. 3. ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యమైన గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమిటి? 1. రోగి అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం. 2. శారీరక కదలికల అభివృద్ధి, నొప్పి తగ్గించడం, శరీర దృఢత పెంచడం. 3. కేవలం మందుల ద్వారా చికిత్స అందించడం. 4. కేవలం శరీర వ్యాయామం చేయించడం. సమాధానం. 2. శారీరక కదలికల అభివృద్ధి, నొప్పి తగ్గించడం, శరీర దృఢత పెంచడం. 4. కింది వాటిలో ఏది ఫిజియోథెరపీ యొక్క భాగం కాదు? 1. మానవ శరీర కదలికలను మెరుగుపరచడం. 2. శరీర దృఢతను పెంచడం. 3. ఆహార నియమాలను మార్చడం. 4. నొప్పిని తగ్గించడం. సమాధానం. 3. ఆహార నియమాలను మార్చడం.